ఉదయాన్న వెలసిన ఆ దేవుని రీతి ఎల్లాలే ఈ జగతికి ఓసారి నిలబడండి. ఏంటి మానస ఇది దేవుడికిచ్చినట్టు? భలేవారండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, అందులోనే ఈ రోజు మన పెళ్లి రోజు. అవునా? నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికున్న వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస. ఈ మ్యారేజ్ డే రోజుని నీకేం కావాలో కోరుకో మానస. ఏమడిగినా ఇస్తారా? అయితే విడాకులు ఇవ్వండి. విడాకులా? సరదాగా అన్నానులేండి. ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా? అలాగే సార్. నమస్కారం అండి. ఎవరు నువ్వు? రిలయన్స్ బిల్ కలెక్టర్. నువ్వు బిల్లు కలెక్టర్వేనా భీమవరం కలెక్టర్వేనా మాకేం తడి పొట్టదు. ఎందుకు వచ్చావో పుసుక్కుని చెప్పాడు. మీ దగ్గర సెల్ ఉందా? ఉంది, హైడ్రోసెల్. ఏం కావాలా? మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం. ఎల్లవయ్యా. నేను మీకోసం రాలేదు, మానస గారి కోసం. మానస, మాను, మా నా పెళ్ళంతో నీకేంటి పని? చిన్న కనెక్షన్ మాట్లాడాలి. కనెక్షన్? కనెక్షనే. ఉంచుకుంటుందో తెంచుకుంటుందో తెలుసుకోవాలనుచా. మానస. ఎవరండి? ఏం కావాలంట? నీతో కనెక్షన్ మ్యాటర్ మాట్లాడాలంట. ఏం కనెక్షన్? సెల్ ఫోన్ కనెక్షన్. ఫోన్ కనెక్షన్? ఏమ్మా, మా ఫోన్ ఏమన్నా ఫ్రీగా వచ్చింది అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు బిల్ కట్టలేదు. ఇప్పటి వరకు నీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 18,000. 18,000? అంత బిల్లు వచ్చేలా ఎవరితో మాట్లాడేవే? నేను ఎవరితో మాట్లాడలేదండి. పెద్ద పట్టిద్దురండి. నువ్వు మాట్లాడకుండా బిల్ వేయడానికి మాకేమైనా సరదానా? ఒక్క వైజాగ్ 18,000 మాట్లాడినావు. ఇదిగో ప్రూఫ్. వైజాగ్? ఎస్. అర్థమైందే. నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు. అవును. అదన్నమాట మ్యాటర్. మనిషివి నా దగ్గర ఉన్న, మనసు ఆడి దగ్గర ఉంది. అందుకే ఫోన్ లో రోజు మా దప్ప కబుర్లు ఆడేసుకుని ఉంటారు. అదేం లేదండి. ఇంకేం మాట్లాడుకో. ఇందాక విడాకులిమ్మంటే అదేదో జోక్ చేసావనుకున్నాను. అది నీ మనసులో మాట అన్నమాట. మీకేమన్నా పిచ్చా? అలాంటిదేం లేదంటే వినిపించుకోరే. పిచ్చి నాకు కాదే, నీకు. ప్రేమ పిచ్చి. మీ బావ పిచ్చి. ఆడితో ఫోన్ లో మాట్లాడే పిచ్చి. నరికేయాల నిన్ను. అయిపోయావే నా చేతిలో. ఆడేంటే నిన్ను రక్షించేది. బాగా కాపాడతా. నిన్ను కాపాడేది. అదృష్టం మానస రూపంలో హత్తుకుంటుంటే మధ్యలో వీడోడు. మీరు ఇచ్చిన మానస అడ్రస్ రాంగా. నేను వెళ్ళాల్సింది మధురానగర్ మానస ఇంటికా? సంబంధం లేదంటావా? సారీ సార్, మా వాళ్ళు పొరపాటున రాంగ్ అడ్రస్ ఇచ్చారు. రాంగ్ అడ్రస్? అవును సార్. జరిగిందంతా తూచ్ అనుకుని మర్చిపోండి. మర్చిపోవాలా? ఇన్నాళ్ళ మా కాపురంలో నాకు పిల్లలు కూడా పుట్టించలేని గొట్టంగా కూడా నన్ను అనుమానించేలా చేసావు కదరా. ఏంట్రా ఇంకా డల్గొన్నావు? భోజనానికి ఇంటికి వెళ్ళవా? సరే ఇక్కడే భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదురా. వంశీ, పొద్దున్న నుంచి నీ ఫోన్ చూడలేక చెప్తున్నావు రా. భోంచేద్దాం రారా. మాకు ఆకలి అవుతుంది. రారా బాబు, రారా తిను. ఏంటి నాన్న స్పెషల్? నీ స్పెషలేరా. రమీన్, వీడికి వడ్డించరా. తినరా లేకపోతే మొత్తం అవకాయది. ఏరా ఏం చేస్తున్నారు? అట్లా స్నానం చేస్తున్నావు. నువ్వు తక్కువ కదరా. ఏంటి ఐటమ్స్? చికెన్, మటన్, ఫిష్, పప్పు, దోసకాయ, కాకరకాయ ఫ్రై, టమాటా పచ్చడి. అరే నాకు ముద్ద పెట్టరా. ఏమైంది సార్? గతం గుర్తొచ్చింది. అంటే మీ భార్యలు గుర్తొచ్చారా సార్? భార్యలు కాదు, నా మూడో భార్య గుర్తొచ్చింది. ఆవిడ కూడా ఇలాగే పెట్టేదా సార్? నా ఒక్కడికే కాదు, అందరికీ పెట్టేది. కాస్త వివరంగా చెప్పండి సార్. వివరంగా చెప్పాలంటే గతంలోకి వెళ్ళాలి. గతంలోకి వెళ్ళి తొందరగా వచ్చాను సార్. ఆ రోజు అటు కాదు, ఇటు. పల్లెటూరు అమ్మాయి చేతిలో బెల్ల ముక్క దెబ్బ, సిటీ అమ్మాయి చేతిలో పుట్టుమచ్చ దెబ్బ తిన్న నేను పల్లెటూరులో చదువుకొని సిటీలో పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 3 నెలలు టూర్ కని ఊరెళ్ళి రేపు వస్తారు అని ఫోన్ చేసి మరుసటి రోజు ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కా. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తలుపు తీయదేమి, నా పెళ్ళం వెళ్ళిందిదేమి. తలుపు తీయదేమో. వచ్చారా? రండి. పొద్దున కాకులు వచ్చినప్పుడే అనుకున్నాను మీరు వస్తారని. కాకులు అవడం ఏంటే? నిన్న నేను నీకు ఫోన్ చేసి చెప్పాను కదా వస్తున్నానని. అవును, నీ చీరేదే. ఎవడాడు బట్టలు వేసుకుంటాడు ఇంట్లో? ఆ బట్టలకి ఎవడాడు? అయ్యో, పేరడగడం మర్చిపోయానండి. అబ్బాయి, నీ పేరేంటి? ఉత్తు రోషన్. నేనేమన్నా తప్పు చేశానండి? ఈ తప్పు వాడి తప్పు అస్సలు లేదే. 3 నెలలు ఊరికి వెళ్తాం, నేను చేసిన తప్పు.
ఇదేట్రా సార్ పక్కింటి ఆయన క్యాంప్కి వెళ్ళడం తెలిసి కాలింగ్ బెల్ నొక్కడానికి వెళ్ళాడు. ఈ ఇంతకు తగ్గట్టు పుండు మాయినా మచ్చ మానలేదు అన్నట్టు నేను నా మూడో బాయిని వదిలేసిన ఆ ఉత్తు దోషులు గారు నన్ను వదలట్లేదురా. ఉత్తు ప్రశ్న వాడ మన కాలనీలో అడుక్కుంటుంటాడు. ఆ టీ కొడతారు ఎప్పుడు చూసా మీరు బెండ్ అయిపోతుంటారు. పాడేరా నా సొంత పాయింట్ నా సొంత షర్టు నా సొంత గ్లాసులు పెట్టుకొని నన్నే రూపాయలు ఇమ్మని అడుగుతుంటారు రా. ఇంతకంటే ఇస్తే ఉండదా? చాలా దారుణం. అసలు మీ ఆలోచన విధానమే రాంగ్ సార్. మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి, అంతేగాని పల్లెటూరు అమ్మాయిలతో అలా ఉంటారని సిటీ అమ్మాయిలతో ఇలా ఉంటారని అని అనుకోవడం తప్పు సార్. ఈసారి మంచి మనసుతో పెళ్లి చూపులకు వెళ్ళండి, ఆవిడే మీతో జీవితాంతం తోడుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.